గ్యాస్ సిలిండర్ వచ్చింది సంతకం పెడుతురా అని ఓ మహిళను దొంగ బురిడీ కొట్టించాడు. గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్దామని చెప్పి మహిళలను బయటకు తీసుకెళ్లి ఇంట్లో ఉన్న 4.5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. కరీంనగర్ జిల్లా కందుగులకు చెందిన ఆగమ్మ అనే మహిళ ఇంటికి భవానీమాల ధరించి బైక్ పై వచ్చాడు దొంగ. మీ కొడుకు గ్యాస్ బుక్ చేశాడు, వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్లాలి అని మహిళకు చెప్పాడు. బైక్ పై కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత మహిళను అక్కడ దింపేసి మరో మహిళను ఎక్కించుకుని రావాలి, ఆమెకు సిలిండర్ ఇవ్వాలి అని చెప్పాడు. అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కాసేపు ఎదురు చూసిన మహిళ చేసేదేమీ లేక ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. అలా ఇంటికి చేరుకునేసరికి ఇంటి తలుపులు తెరిచున్నాయి. లోపలికి వెళ్లి చూస్తే బీరువా పగలగొట్టి బంగారం ఎత్తుకెళ్లిన ఆనవాలు కనిపించాయి. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు ఆగమ్మ. వచ్చిన వాళ్ళు సగం చీర విన్నాక వచ్చిన వాళ్ళే గ్యాస్ వచ్చింది రారా అంటే అది ఇడిచిపెట్టినా వచ్చిన అవి అన్నీ ఉన్నాయి సరే అని వచ్చినాక మీ పేరు మీద గ్యాస్ వచ్చింది, మీ కొడుకు బుక్ చేసిండట అని అన్నలే. అయితే మీరు అప్పుడు బుక్ చేసినట్టే అయితే కావచ్చు అనుకొని ఇక ఇడిచిపెట్టి వచ్చి ఇక తీసుకొని పోయాడు. బస్ స్టాండ్ దించిండు. దించి ఇక నువ్వు ఇడి ఉండమ్మా ఇంకో ఆయన తీసుకొస్తా, మీ ఇద్దరు సంతకాలు అయితే ఇక గ్యాస్ మొద్దు ఇస్తా, మళ్ళీ గ్యాస్ మొద్దు నిన్ను ఇంటికాడ అప్పచెప్తా, నువ్వు నడిచిపోవడం అక్కర్లేదు అన్నాడు. అన్నాక సరే అని ఉన్నా అర్ధగంట సేపు చూసి ఇక వీడు రాడు, వీడు లంగే ఉన్నట్టుందని ఇక తిట్టుకుంటే సపోర్ట్గా వస్తాను ఇక తోపంటి. ఇక వాడు నన్ను అడిగించిండు, వచ్చి ఇక ఈ పని చేసిండు. వచ్చే వరకు నేను బెడం పెట్టిన తలుపులు తీసిన్నాయి, అన్ని చదిరున్నాయి. అవి పరుపు కింద బెడ్ల సంచి బంగారం పెట్టుకుని చూస్తే కథం ఆడలేదు. ఇక బాబో నా ఇల్లు ముచ్చిండే అని మొత్తుకుంటా అంటే ఇక అందరూ తలాల మంది అంతా ఇక కుప్పగూడిరు.